వేడివేడి సంగటిలో లేదా వేడివేడి అన్నంలో ఎప్పుడైనా కారంగా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇలా ఎండుమిరపకాయ కారం పులుసు చేసుకొని తింటే భలే ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా ఎందుకంత టేస్టో లాస్ట్లో చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 10 నుంచి 20 కారంగా ఉండే ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేపుకోవాలి. అవి కాస్త దోరగా వేగాక 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. అన్నీ దోరలుగా వేయించుకుంటూనే వేపుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. అవి కూడా దోరగా వేయించుకొని 3 రెమ్మల కరివేపాకును వేసి వేపుకోవాలి. వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక్క సబ్స్క్రైబ్ అయినా చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎర్రగా పండిన 6 టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. టమోటాలని కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 5 నిమిషాల టమాటాలు మగ్గించుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ క్వాంటిటీకి 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయండి. వాటర్లోనే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. కలిపేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి 2 గ్లాసుల వాటర్ని 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో ఉన్న వాటర్ని సపరేట్ చేసి ఇందులో సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పుతో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో బరకగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వాటర్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఉన్న చింతపండు టమోటా వేయటం వల్ల చాలా టేస్టీగా పులుపులుగా తినాలనిపిస్తూ కారంగా చాలా బాగుంటుంది. ఇది ఇంకా అన్నంలో కంటే కూడా వేడి సంగటిలో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇది ఎక్స్ట్రాగా తాలింపు వేయాల్సిన అవసరం లేదు. అలాగే లైక్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.